ఇదొచ్చి ఈరోజు మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ గుడికెళ్దామని రెడీ అవుతున్నప్పుడు ఇంకా మా వీధిలోకి ఇలా ఒక ఆవిడ పోలేరమ్మ, పోలేరమ్మ అంటూ వచ్చారు. జనరల్‌గా వస్తూ ఉంటారు ఈవిడ. ఈవిడకైతే కొద్దిగా చిల్లర, కొంచెం బియ్యం ఇచ్చాను. అడుగుతున్నారు ఇవి తినే బియ్యమా అని. కాదు స్టోర్ బియ్యమే అని చెప్పాను. ఇలా గెట్ రెడీ విత్ మీ అని కొన్ని షార్ట్స్ చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఏవేవో క్రీములు పూస్తూ ఉంటారు. వాళ్ళనైతే నేనేమనట్లేదు. నేనైతే జస్ట్ ఇలా స్టిక్కర్ పెట్టేసుకొని ఇంకా బ్యాంగిల్స్ వేసేసుకొని చున్నీ వేసేసుకొని వెళ్ళిపోతున్నాను. నేను ఏ క్రీమ్స్ పౌడరు ఏది యూజ్ చేయననమాట. ఫస్ట్ నుంచి అలా అలవాటైపోయింది. ఇంకా కొన్ని పూలు తీసుకున్నాను మార్నింగ్ కోసినవి. ఇంట్లో దేవుడికి దీపం పెట్టి ఇంకొన్ని పూలు సాయిబాబా గుడికి వెళ్తున్నాను కదా అని తీసుకెళ్ళిపోయాను. ఆ బ్యాంగిల్స్ అయితే నాకు లూజు, అందుకని నేను మార్చుకుంటాను. డైలీ వెళ్ళేటప్పుడు బయటికి వేసుకుంటాను అనమాట. ఇలా నేను దేవుడికి దండం పెట్టుకొని వెళ్తున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా పెట్టుకొని వెళ్తాను దేవుడికి దండము. ఇక నేను మామూలుగా అయితే స్కూటీలో వెళ్ళేదాన్ని, కానీ ఈరోజు వ్లాగ్ తీద్దామని చెప్పి అలా మా వీధి నుంచి పక్క స్ట్రీట్లోకి వచ్చి ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే అది మెయిన్ స్ట్రీట్ అనమాట. మా రోడ్లు అయితే అన్నీ జగన్ వచ్చిన తర్వాత చాలా బాగా వేశారనమాట. రోడ్లు చాలా బాగుంటాయి. ఏ వీధిలో నుంచి వచ్చినా మా ఇంటికి వచ్చేయచ్చు. ఇలా నడుస్తూ ఉంటే ఇది వవెల్ 14 స్కూల్ అనమాట. మా స్ట్రీట్కి ఎంట్రన్స్లో ఉంటుంది. పిల్లలంతా ఆడుకుంటూ గేమ్స్ పీరియడ్ అనుకుంటా నన్ను చూసి వచ్చేసారు. వీళ్ళు ఇప్పుడు 6th అనమాట. లాస్ట్ 5th 4th నేను వాళ్ళకి మ్యాథ్స్ చెప్పేదాన్ని స్కూల్లో. సో వాళ్ళు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి లోపల ప్రిన్సిపల్ ఏమనుకుంటారు అదే ఏమనుకోకుండా, మేడం వీ మిస్ యూ మ్యామ్, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మ్యామ్, మాకు మ్యాథ్స్కి రండి మ్యామ్, ఇంగ్లీష్కి రండి మ్యామ్ అని మాట్లాడుతూ ఉన్నారు అందరూ అరుస్తూ. మా అరవకండి వస్తానులే అని చెప్పేసి వచ్చేసాను. ఇంకా ఆటో ఎక్కి గుడికి వెళ్తున్నాను కదా, ఆటో ఎక్కి వచ్చేసాను. ఈ సాయిబాబా గుడి వచ్చి మా ఇంటి నుంచి 10 రూపీస్ ఛార్జ్ అనమాట. అంతే, నడిచి కూడా వచ్చేయచ్చు. రిటర్న్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాను కొన్ని సామాన్ల కోసం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఉండే గుడి అనమాట ఇది. ఎక్కువ మంది భక్తులు రారు. సో నేను వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా నేను పూలు అవి దేవుడికి పెట్టేసి ఇంకా దండం పెట్టేసుకొని ఎందుకో ఈరోజు కొంచెం బాగానే అనిపించింది, కానీ కొద్దిగా బాధ కూడా ఉంది. అందుకని నా బాధను ఇలా చెప్పుకుంటున్నాను. లేలే బాబా నిదురలేవయ్యా, లేలే స్వామి మేలుకోవయ్యా, బాబా నీ భక్తురాల్ని కదా, కష్టాలు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి మొక్కున్నాను అనమాట. జనరల్గా కష్టాలు ఉంటాయి, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కష్టాలు లేకపోతే అది జీవితం ఎలా అవుతుందని. కానీ అలా అనుకున్నాను. వీడియో నచ్చితే